సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన మంత్రి అనంతరం ఆసుపత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన రోగులకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్యతో పాటు అవసరమైన సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పించాలి, వారి హాస్పిటల్ని ఇంకెక్కువ ఉపయోగించుకోవాలి. ఇక్కడ హాస్పిటల్లో సరిగా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, నర్సింగ్ కేర్ ఎట్లా ఉంది, ఇవన్నీ రివ్యూ చేయడానికి ఈరోజు ఈఎస్ఐ రామచంద్రపురం రావడం జరిగింది. డాక్టర్స్తో, పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. మేము ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడము. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. వీళ్ళందరికీ సరైన పేషెంట్స్ ఇంట్లో ఉన్నట్టు చేసేది అవసరం ఉంది. సో త్వరలోనే ఒక రివ్యూ పెట్టుకొని సెక్రటరీ గారికి అదే చెప్తున్నాం. ఒక రివ్యూ అవసరం ఉంది ఈఎస్ఐలో. రివ్యూ చేసి కార్మికులకు ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు ఏమన్నారంటే ఈ ఎలక్ట్రిక్ బిల్స్ ఎక్కువ వస్తున్నాయి, మనం సోలార్ కన్వర్ట్ చేసేది అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ సోలార్ కన్వర్ట్ చేస్తాను, తర్వాత మీరు చెప్పినట్టు క్యాంటీన్ కూడా దాన్ని పేషెంట్స్తో అడిగి ఏంది ఎలా ఉంది ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ సరిగా సప్లై చేస్తున్నారా లేదా, మొన్ననే కొన్ని డ్రగ్స్ కోసం ఎవరైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం. సో క్యాంటీన్ సప్లయర్స్ది కూడా ఇంపార్టెంట్, అవి కూడా నేను కనుక్కొని క్యాంటీన్ సప్లయర్స్ బిల్స్ కూడా క్లియర్ చేసి